బహుజన ఉద్యమకారుడు భాషపాక నరసింహ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధానాలను నెక్స్ట్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు వాడుతున్న పార్లమెంటరీ రహిత పదాలకు వ్యతిరేకంగా స్పందిస్తూ భాషపాక నరసింహ గారు ఇది దొరతనం, ఆ దొరతనం ఎప్పుడో పోయింది, ఇంకా అదే దొరతనంలో ఉన్నట్టుగా భ్రమిస్తున్నారు కేసీఆర్ గారు, ఆయన అనుచరులు అంటూ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సుమన్ గారికి తెలియజేస్తూ, కల్వకుంట్ల కుటుంబానికి కావలి కుక్కవే కావచ్చు, కానీ ఆ గేటు దాటి బయటకు వస్తే ప్రజలు నిన్ను తరిమి కొడతారు, బజార్ల పంటి అనే విషయాన్ని మర్చిపోకు అంటూ గుర్తు చేశారు. మీలాంటి అభివృద్ధి నిరోధకులు జాతిని కానీ ఇటు దేశాన్ని కానీ నీతిని కానీ నిర్మించలేరు. కాబట్టి ప్రజల ముందు ఎప్పుడైనా దోషిగా నిలబడక తప్పదు. అందుకోసమే బాల్ఖాన్ సుమన్ జాగ్రత్తగా మెదులుకో అంటూ హెచ్చరించడం జరిగినది. నమస్తే నరసింహన్న. అన్నా ఎట్లున్నవే? ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నది? అప్పుడు టీఆర్ఎస్లో కొట్లాడినావు అది ఇది అని, ఆఖరికి బీఆర్ఎస్ఏ నాదని కొట్లాడినావు. మరి ఇప్పుడు కాంగ్రెస్లకు నువ్వు కార్యకర్తగా పనిచేస్తున్నావు అని చెప్తున్నావు. మరి ఎట్లా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లా ఉంది ప్రభుత్వం? ప్రజా విధానం పైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఓ చిన్న మీ అభిప్రాయాలు చెప్తే బాగుంటుంది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు, జైభూమి తెలియజేస్తూ, నా పేరు భాషపాక నరసింహ. నేను బహుజన విద్యార్థి సంఘాలలో పనిచేస్తూ, అదేవిధంగా బహుజన యొక్క రాజకీయ చైతన్యం కోసం అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా, తెలంగాణ కోసం పనిచేసినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఏ నాయకత్వం, ఆయన ఏ పిలుపునిస్తే ఆ పిలుపు కోసం ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక నాయకునిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో భాగంగా ఇవాళ సాధించుకున్న ఏదైతే ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ అయితే ఉందో, ఆ తెలంగాణలో 100% బహుజన వర్గాలైనటువంటి బహుజనులకు, దళితులకు అన్యాయం జరిగింది. ఆయన ఏదైతే తెలంగాణ కోసం ఇచ్చినటువంటి నినాదం ఉందో, ఆయన చెప్పిన నినాదం ఏంటంటే, ఏదైతే ప్రజల నినాదం, ప్రజల వాయిస్ ఉందో ఆ వాయిస్ నా ఎజెండా అన్నాడు. ఇలా ఏదైతే ప్రభుత్వాలు, ఈ గత ప్రభుత్వాలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినాయో ఆ ప్రభుత్వాలన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ కావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలను చెప్పేసినటువంటి మనిషి ఇవాళ అవన్నీ ఏమీ లేకుండా ఇవాళ దళితులను పక్కకు పెట్టేసి, మన నినాదం ఉద్యమం టైంలో దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ ఏది లేకుండా దళితుల ఓట్లు కుప్పలుగా వాళ్ళ అకౌంట్లో వేసుకొని వాళ్ళంతా కలిసి వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అనేక రకాలైనటువంటి దళితులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉండే. అనేక రకాలైనటువంటి ఉద్యమాల్లో దళిత విద్యార్థులపైన, దళిత సామాజిక నాయకులపైన అనేక కేసులు పెట్టి అయినప్పటికీ కూడా ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేవలం కుటుంబ పాలనగా మిగిలిపోయి వాళ్ళ యొక్క, ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఎలా ఉండే, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పరిస్థితి ఉండే, అవన్నీ మేము కళ్ళారా చూసినటువంటి వ్యక్తులుగా ఇవాళ జరిగినటువంటి సందర్భం. కాబట్టి నూతనంగా ఏర్పడేటువంటి ఇదంతా ఉన్నటువంటి సందర్భంలో ఇదంతా కాదు, ఇక్కడ దళితులకు ఎవరికి న్యాయం జరుగుతలేదని చెప్పేసి అని ఇక ఏదైతే దళిత ఉద్యమాల్లో కీలకమైనటువంటి మేమందరం కలిసి ఈ మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్లో భాగంగా ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి దళితులకు మనుగడ లేదని చెప్పేసి అని, ఇక్కడ ఉన్న బహుజనులకు మనుగడ లేదని చెప్పేసి అని ఒక ఉద్యమ నిర్మాణం తీసుకొని మళ్ళీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉందో దాన్ని బీఆర్ఎస్కి మారిన తర్వాత కూడా ఇది రెండోసారి వాళ్ళు అధికారం చేపట్టిన తర్వాత కూడా ఇక ఇది 3వ కనుక ఇది వస్తే మళ్ళీ ఇక్కడ దళితులు అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరినీ ఏకం చేసి ఇలా ఆ ప్రభుత్వాన్ని దింపేయడం జరిగింది. ఇప్పుడు నూతనంగా ఒక ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ నూతనంగా ప్రభుత్వం ఏర్పడడానికి మాలాంటి ప్రభుత్వ వ్యతిరేక విధానమైనటువంటి నాయకులందరం కలిసి
కాంగ్రెస్ పార్టీకి 100% సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచి దాదాపుగా ఒక 50 రోజులు అవుతుంది. ఆ 50 రోజుల పరిపాలనలో భాగంగా అనేక రకాలైనటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పారో ఆ గ్యారెంటీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి అంటున్నారు. అది చాలా మంచి విధానం. ఎందుకంటే ఇప్పుడు అందులో అనేక రకాలైన మహిళలు ఇలా ఆ పార్టీ మహిళలనే కాదు కదా, ఏ పార్టీ వాళ్ళకైనా ఎవరికైనా మహిళ అనేవాళ్ళు ఆ బస్సులో ప్రయాణించడానికి అర్హులు. అయితే ఎవరెవరైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారో ఇవాళ వాళ్ళు చాలా దుర్మార్గులుగా భావించాలి. ఎందుకంటే మహిళలు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి 6 గ్యారెంటీల్లో అదొక ప్రధాన గ్యారెంటీగా అది ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభించి అది కంటిన్యూ అవుతుంది. దాన్ని వీళ్ళు అనేక రకాల తప్పు చేసినట్టు ఆ గ్యారెంటీని అమలు చేయరని చెప్పినట్టు ఆల్రెడీ అమలు జరుగుతుంది. జరిగిన దాని మీద వాళ్ళు ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత ఇంకో 2 గ్యారెంటీల విషయం మాట్లాడారు. ఇవాళ కూడా 2 గ్యారెంటీల విషయంలో నిన్ననే చర్చించారు. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. వీళ్ళు ఏదైతే 10 సంవత్సరాలు ఆ పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఆ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలని ఇవాళ కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళు చేసినటువంటి నూతన ప్రభుత్వాన్ని ఏదో ఏలెత్తి పెట్టి చూసి ఈ నూతన ప్రభుత్వం బాగలేదని చెప్పేసి లేకుంటే గద్దె దిస్తామని చెప్పేసి ఈ చేస్తున్న విధానం అయితే ఏందో ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రజా సంఘాలుగా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క మన కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వ్యక్తులుగా మేము చెప్తున్నాం. ఇవాళ మీరు చేస్తున్నటువంటి అరాచకమైన మాటలు మొన్న కేటీఆర్ గారు ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే రైతు బంధు ఇస్తా అని చెప్పి ఏ చెప్తాను కొట్టాలని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇదంతా అహంకారపూరితమైన మాటలు. ఈ అహంకారపూరితమైన మాటలు ఇట్లా మాట్లాడడం వాళ్ళకి సబబు కాదు. ఏదున్నా కానీ ఇలా ప్రజాపాలన అని చెప్పి మనది ప్రజాపాలన జరుగుతుంది. ఇది మన పేద ప్రజల కోసం ఇలా పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలనలో భాగంగా అందరూ బాగానే ఉంటారు. ఇవాళ ఏదైనా కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఇవాళ వాళ్ళందరూ వాళ్ళ సంక్షేమమే ముఖ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం పాలన చేస్తుంది. దాన్ని మిగుడు పట్టినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని అనేక రకాలైనటువంటి ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి మార్గం చూపిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తుండు బాల్కసుమన్ అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా చాలా స్పష్టంగా ఏదైనా ఉంటే నీ రాజకీయ పార్టీ ఉంటే నీ రాజకీయ పార్టీ దగ్గర నువ్వు బాధ్యత చేసుకో. నీకు వాళ్ళ మీద మెప్పు పొందాలని చెప్పేసి అంటే నువ్వు దాని మీద నీ పార్టీకి సంబంధించినటువంటి వివరాలు మాట్లాడు. కానీ వాళ్ళ పరిపాలిస్తున్నటువంటి వాళ్ళని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నిండు సభలో చెప్పు చూపించినావు అని చెప్పేసి అంటే నువ్వు చాలా ఉన్మాదిగా తయారైనటువంటి ఒక వ్యక్తిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నువ్వు గతంలో ఎంపీగా పనిచేసిన వ్యక్తివి, మొన్నటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తివి. ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారి మీది ఒక సభలో చెప్పు చూపించి నిన్ను ఆ చెప్పుతో కొడతామని చెప్పేసి అని చూపించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము ఆయన చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బాల్కసుమన్ నువ్వు అలాంటి అనుచిత వాక్యాలు చేసినందుకు బహిరంగంగా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. లేదని చెప్పేసి అంటే నేను రాష్ట్రంలో మేము ఇంకొక మాట కూడా చెప్తున్నాం. రేపు పొద్దున భవిష్యత్తులో పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీయాలనుకుంటున్నా కావచ్చు. అయితే ఆ సందర్భంలో అక్కడున్న పెద్దపల్లి ప్రజలరా ఇలాంటి ఉన్మాదమైనటువంటి వ్యక్తిని మీరు అక్కడ కూడా చాలా చిత్తుగా ఓడియాలని చెప్పేసి మేము పూర్తిస్థాయిలో డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇది ఏదైతుందో నీకు దొర దగ్గర ఏమన్నా అవకాశం ఉండి అతన్ని మెప్పు పొందాలని చెప్పేసి అంటే అతని దగ్గర నువ్వు పర్సనల్గా ఏమైనా చేసుకో. కానీ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కానీ ఇంకో వేరే ఉన్నతమైన పదవులు ఉన్నటువంటి వాళ్ళని కానీ అనేక రకాలైన దుర్భాషలు ఆడితే ఇక్కడ చూసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇవాళ నువ్వు ఒక్కరివే దళితుని కాదు, ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి వాళ్ళు ఇవాళ దళితులు ఎవరైతే ప్రధానమైనటువంటి దళిత సామాజిక వర్గం అవుతుందో వాళ్ళ ఓట్లు మొత్తం కుళ్ళుగుత్తా కాంగ్రెస్ పార్టీకి వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా దళితులు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి అరాచక పాలనను భరించలేక వాళ్ళు వీళ్ళందరూ మీ ప్రభుత్వం దింపడం కోసం పనిచేసినలు. ఆ పనిచేసినటువంటి వాళ్ళే ఇవాళ మాలాంటి వాళ్ళని చెప్పేసిన విషయం మేము క్లియర్ చెప్తున్నాం. కాబట్టి ఖబర్దార్ బాల్కసుమన్, నువ్వు ఇలాంటి చేసినటువంటి వాక్యాలని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదని చెప్పంటే నేను తెలంగాణలో ఎక్కడ తిరగనీయమని చెప్పేసి మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ నీకు చాలా దుర్మార్గమైనటువంటి నీ వాక్యాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.